హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో మనం టేస్టీ అండ్ హెల్దీ అయిన క్యారెట్ పూరి అండి. క్యారెట్ వేసుకొని పూరి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. మనం ముందుగా గోధుమ పిండి తీసుకుందామండి. మీరు ఎంత చేసుకోవాలనుకుంటున్నారో అంత తీసుకోండి. సరిపడే అంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 2 క్యారెట్లు వేసుకున్నాను. నా పిండి తక్కువే కాబట్టి మీరు పిండికి తగ్గట్టు వేసుకోండి. ఇదిలాగా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి వాటర్ పోసుకొని. నేనైతే స్ట్రైనర్లో పిప్ అయితే తీసేసుకున్నానండి. ఇదిగోండి ఇలాగా. మీకు కావాలంటే వేసుకొని గోధుమ పిండిలో కలిపేసుకోవచ్చు. నేనైతే వద్దనుకున్నాను, అందుకనే ఓన్లీ జ్యూస్ లాగా మాత్రమే పిప్పు తీసేసి వాటర్ని మాత్రం పిండిలో పోసుకున్నాను అన్నమాట. పోసుకొని ఇలాగైతే నేను మొత్తం పిండిని మనం పూరి పిండికి ఎలా కన్సిస్టెన్సీలో కలుపుకోవాలో అలా కలుపుకొని ఒక 30 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మనం పూరి చేసేసుకుందాం. ఇంకా ఇదిగోండి ఇలాగైతే తీసుకొని పూరీని అయితే రౌండ్ షేప్లో ఇలాగా పూరి అయితే చేసేసుకోవాలండి. పూరి చేసుకొని మనం ఇంకా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ క్యారెట్ పూరి వీడియో హెల్దీ అండ్ టేస్టీ అండి. చిన్నపిల్లలు ఎవరైనా డైరెక్ట్గా క్యారెట్ తినకపోతే ఇలాగా పూరీలో వేసి చేసుకున్నారంటే కలర్ఫుల్గా ఉంటుంది పూరి, ప్లస్ టేస్టీ ఉంటుంది, హెల్దీ ఉంటుంది, చాలా టేస్టీ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. క్యారెట్ వేసి పూరి ఇలాగా మనం క్యారెట్ అనే కాదు, బీట్రూట్ కూడా వేసుకోవచ్చు. ఆకుకూరలు కూడా ఏమైనా వేసుకొని పూరి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చిన్నపిల్లలు అయితే డైరెక్ట్గా తినరు కదా అన్నీ. ఇలాగా మనం గోధుమ పిండిలో అయితే వేసుకొని పూరీలు చేసుకొని పెట్టామంటే చాలా టేస్టీ ఉంటాయి, హెల్దీ కూడా ఉంటుందండి. ఒకసారి నా ఈ క్యారెట్ వీడియో ఎలా ఉందనేది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందన్నది కూడా నాకు కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని చిన్ని వంటలే ఉన్నాయండి నా షార్ట్స్లో అయితే చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ కామెంట్ చేయండి నా పూరి వీడియో ఎలా ఉందనేది. చూశారు కదా పూరీలు ఎలా పొంగాయో, ఎలా వచ్చాయో చూశారు కదా. చూడండి, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.